ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది డీప్ రెవల్యూషన్స్ ఛానల్. ఈ ఛానల్లో అన్సీన్ వరల్డ్, అదృశ్య లోకం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మేము ముందుకు వచ్చాము. మన కంటికి కనిపించేటువంటి ఈ లోకం, దానివల్ల మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని కాసేపు పక్కన పెడితే, మనిషి పుట్టుక నుండి చావు వరకు తను ఏలేటువంటి అదృశ్య లోకం ఒకటి ఉందని మీకు తెలుసా? అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? ఈ విషయమై దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాలను, లోతైన ప్రత్యక్షతను మనతో పంచుకోవడానికి దైవజనులు ఎం ఇజ్రాయెల్ గారు మన మధ్య ఉన్నారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ చక్రి. సార్, అన్సీన్ వరల్డ్ అనేటువంటి సబ్జెక్ట్ పైన ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే విశ్లేషణ కూడా చాలా ఉంది. అసలు అన్సీన్ వరల్డ్, అదృశ్య లోకం అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? దీని వెనుక పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరిచినటువంటి విషయాలు ఏమిటి? కొంచెం మాకు వివరిస్తారా? ఎస్ చక్రి. అన్సీన్ వరల్డ్, అదృశ్య లోకం అనే ఈ టైటిల్ ఎలాగా పెట్టడం జరిగింది అంటే, ఒకరోజు అర్ధరాత్రి కావచ్చు, 2:35 2:40 సమయంలో నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక చక్కటి విషయం ఏంటంటే, చాలామంది ఈ గ్రంథాన్ని ఒక చరిత్ర పుస్తకం లాగా, లేదంటే ఈ భూమి పైన దేవుడు మానవుడికి రాసినటువంటి ఒక ప్రేమలేఖలాగా, ఒక మానవుడికి ఇస్తున్నటువంటి ఒక దిక్సూచిలాగా, ఒక గైడెన్స్ ఇస్తున్నటువంటి పుస్తకం లాగా, బైబిల్లో ఉన్నటువంటి ఇంకా అనేక రకమైనటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలు రాసినటువంటి పుస్తకం లాగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము ఆఖరి పుస్తకం వరకు, ఆఖరి అధ్యాయం వరకు మనం చూస్తే అన్ని ఆత్మ సంబంధమైన విషయాలే. అవి మన కంటికి కనపడవు. ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఒకసారి చూస్తే, దేవుడు ఆత్మస్వరూపే ఉన్నారు. అలాగే దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి మన కంటికి కనపడే అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని సృష్టించడానికంటే ముందే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విస్తారమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ప్రతిదీ మనం వాక్యంలో నుంచి చూద్దాం. ఆ రిఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను మీకు.